హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో చంద్రవంకలు మీరు ఇంట్లో చేసుకోవడానికి సింపుల్గా రెసిపీ చూపించాను. ఎవరైనా గెస్టులు ఇంటికి వచ్చారనుకోండి, ఏదైనా స్వీట్ పెట్టాలనుకుంటే బజార్కి వెళ్ళి కొనే బదులు మీరే 10 నిమిషాల్లో టక్మని చేసేసి వాళ్ళ ముందు పెట్టేయచ్చు. ఈ రెసిపీ మీకు అర్థమవ్వాలంటే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు నేను చేసిన రెసిపీ అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి చంద్రవంకలు చేసేద్దాం. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు పంచదార తీసుకున్నాం. ఇప్పుడు మనం పంచదార తీసుకున్న కప్పుతోనే ఫుల్గా 1 కప్పు వాటర్ వేసుకుందాం. మనం పాకాన్ని గులాబ్ జాముకు ఎంత లేతగా పాకం పట్టుకుంటామో దీనికి కూడా అంతే లేతగా పాకం పట్టుకోవాలి. చూసారు కదండి, పాకం రెడీ అయిపోయింది. మనకి ఇలా లేత పాకమే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా పటిక వేసుకుంటే మనకేంటంటే చలికాలం కదా, పాకం గడ్డగట్టకుండా ఉంటుంది. చూసారు కదండి, పాకం ఇలాగుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకం పక్క పెట్టేసి ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. ఇప్పుడు 2 కప్పులు మైదా తీసుకుందామండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను వంట సోడా, 1/2 కప్పు పెరుగు. ఇప్పుడు మనం పిండి తీసుకున్న కప్పుతో 1/2 కప్పు డాల్డా. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. మీకు ఒకవేళ ఐడియా లేకపోతే మీకు సింపుల్గా ఒక చిట్కా చెప్తాను. మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటారో దాంతో 1/4 కప్పు డాల్డా, 1/4 కప్పు పెరుగు తీసుకోండి. అప్పుడు మన చంద్రవంకలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుందాం. మీరు డాల్డా వాడటం ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో కుకింగ్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు, లేదా బటర్ అయినా వాడుకోవచ్చు. చూసారు కదా, ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉన్న మన చంద్రవంకలు పొంగవు, లూజ్గా ఉన్న చంద్రవంక విరిగిపోతుంది ఆయిల్లో వేయంగానే. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని చిటికెన వేలి మందం వచ్చేంత వరకు రేకులాగా రుద్దుకుందాం. కర్రని మీరు ప్రెస్ చేయకుండా ఇలాగ 2 చివరంచులు పెట్టుకొని ఇలా కర్రని రోల్ చేయండి. అప్పుడు రేకు మొత్తం సమానమైన మందం వస్తుంది. ఎప్పుడైనా ఇది ఒక టిప్ అండి, గుర్తుపెట్టుకోండి. కర్ర ఇలా దొర్లుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా సమానంగా నొక్కున్నాం కదా, ఇప్పుడు ఇలాంటి ఒక గ్లాస్ తీసుకొని ఇప్పుడు మన చంద్రవంకల్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ని మీడియం హీట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మన చంద్రవంకల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వదులుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ వేడి మాత్రమే ఉండాలి. ఎక్కువ ఉన్నా కూడా మనకు లోపల కాలవు, పైకి లెగవు. చాలా సింపుల్ రెసిపీ అండి. వంట చేత కాని వాళ్ళు కూడా చేసుకునేంత సులువైన రెసిపీ ఇది. 10 నిమిషాల్లో మీ పిల్లలకి కానీ లేదా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ మీరు ఏదైనా స్వీట్ చేసి పెట్టాలంటే అద్భుతమైన రుచితో ఈ స్వీట్ చేసి పెట్టచ్చు మీరు. ఇప్పుడు ఇలా వదులుకున్నాం కదా, ఇప్పుడు అన్నీ పైకి వచ్చిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అన్నీ పైకి వచ్చేసాయి కదా, ఇప్పుడు స్టవ్ అంటించుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, మన చంద్రవంకలు మంచి బంగారు వర్ణం వచ్చింది. ఇప్పుడు తీసి పాకంలో వేసేసుకుందాం.
ఇప్పుడు వీటిని పాకంలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు పాకంలో ఇలా ముంచుకోవాలన్నమాట. 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉంచినా విరిగిపోతాయి. 2 నిమిషాలు ఉంచేసి తీసేద్దాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు పాకం నుంచి సపరేట్ చేసేసుకుందాం. చూసారు కదా, మన చంద్రవంకలు అయితే రెడీ అయిపోయినాయి. వెళ్ళి లాగించేద్దాం రండి. ఇప్పుడు మిగిలిన చంద్రవంకల్ని కూడా ఆయిల్లో వేసేసుకుందాం. సేమ్ ఇదే ప్రాసెస్లో మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, మన చంద్రవంకలు అయితే ఎంత ఎమ్మీగా ఉన్నాయో, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఒకటి తినేద్దాం. బా, లోపల ఎంత జ్యూసీగా ఉందో, సూపర్ అండి. లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. తింటుంటే అసలు లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా ఇంకా తినాలనిపిస్తుంది. నేనేదో మీ వీడియో కోసం ఒక చిన్న ముక్క తినాలనుకున్నా, కానీ ఒక 4-5 తినేస్తానండి నేనైతే, అంత బాగున్నాయి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో రేపు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.